భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. రీంబీజాక్షరము ఆ సంపూర్ణమైన ఆనందతత్వాన్ని తనలో దాచుకునుంది అని చెప్పడం ఇక్కడ. దాని నుంచి వ్యక్తమయ్యే నాద బిందువులు అమ్మ రూపంగా కనబడుతున్నా తన ఆంతర్యమంతా బ్రహ్మానందమే. అది బ్రహ్మానంద ఘనోదరీం గుణవతీం. ఆ బ్రహ్మానంద స్వరూపుడైన తల్లి స్వతహాగా నిర్గుణ అయినప్పటికీ కూడా సృష్టి స్థితిని నిర్వహించేటప్పుడు త్రిగుణాత్మకమైన మాయాశక్తిగా తెలియబడుతోంది కనుక గుణవతీం. తెలిసినప్పుడు సగుణము అమ్మే నిర్గుణము అమ్మే. ఆవిడ స్వతహాగా నిర్గుణమైనప్పటికీ జగన్ నిర్వహణ కోసం సగుణమైంది అని ఎరుక ఆ తల్లి ఇవ్వాలి కనుక జ్ఞానేశ్వరీం జ్ఞానదాం. జ్ఞానదాం అంటే జ్ఞానం ఇచ్చున్నది. జ్ఞానం ఇవ్వాలంటే జ్ఞానం ఇచ్చే అధికారం ఉండాలి కదండి. ఆవిడికి ఉంది అధికారం. ఒక ఆయన డబ్బు ఇచ్చాడు అంటే డబ్బు మీద అధికారం ఉందని అర్థం. అలాగే ఆవిడ జ్ఞానం ఇచ్చిందంటే జ్ఞానం మీద అధికారం ఆవిడిదే. అది జ్ఞానేశ్వరి, జ్ఞానమునకు నియామకురాలు, జ్ఞానదాం. ఇది రమ్యమైన మాట. అందుకే అమ్మవారి యొక్కని పరబ్రహ్మస్వరూపంగా ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఔపనిషద బ్రహ్మతత్వమే అమ్మవారు అనేది ఎంత ప్రతిపాదన చేస్తున్నాడు శంకరానందుల వారు. ఎంత వేదాంత విద్య వంట పట్టకపోతే ఇలా శ్లోకాలను రచించగలరు. ఇచ్ఛాజ్ఞాన కృతిం. ఇచ్ఛాజ్ఞానములతో కృతి. కృతి అంటే చెయ్యినా చేసినా చెయ్యబడినా అని అర్థం. ఇక్కడ ఇచ్ఛాజ్ఞాన కృతిం. కృతి అన్నప్పుడు క్రియాపదం ఉంది. ఇచ్ఛాజ్ఞాన కృతిం అంటే ఇచ్ఛాజ్ఞాన క్రియాస్వరూపిణి అని చెప్పడం దానిలో చూపిస్తున్నాడు. ఇక్కడ 3 శక్తులుగా ఉన్నది. మహీగతవతీం, భూమి యందుకి వచ్చినది. మహీగతవతి అంటే భూమి యందు ఆవిర్భవించింది ఆ తల్లి. హిమోత్పర్వత ప్రాంతంలో ఆయనకు పుత్రికగా కలిగింది అంటే భూమికి వచ్చినట్టే కదా. అంతేకాదు భక్తులను అనుగ్రహించడం కోసం వివిధ క్షేత్రముల రూపంతో భూమి యందు ఉన్నది ఆ తల్లి. అష్టాదశ శక్తిపీఠాలు మనకు తెలుసు, కానీ 108 శక్తిపీఠాల పేర్లు దేవి భాగవతం ఉన్నాయి. అవి చెప్తూ ఒక మాట అంటాడు వ్యాసుడు, చెప్పాలని 108 చెప్పాను కానీ ఇంకా చాలా ఉన్నాయి అన్నాడు. ఇక్కడ చాలా ఉన్నాయి కానీ 108 చెప్పారు. ఆ 108లో మనం 18 అయినా చూద్దాం. 18 అయినా అన్నారు కానీ 18 అనలేదు. తెలుసుకోండి ఇక్కడ. కనుక ఇన్ని శక్తుల రూపాలతో ఆవిడ ఎక్కడికి వచ్చింది? భూమికి వచ్చింది. అదే మహీగతవతీం. దీనిలో మరొక విశేషమైన అర్థం ఉందండి. బీజాక్షరములు జపం చేసేటప్పుడు ప్రధానంగా వాటి స్పందన మూలాధారం నుంచి మొదలుపెట్టి మణిపూరం నుంచి వ్యక్తమవుతుంది. వ్యక్తమై క్రమంగా పైకి వెళుతుంది. కానీ హ్రీం ప్రణవాది మంత్రములు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా ఎక్కడికి చేరాయంటే మహీగతవతి. మహీ అంటే మూలాధార స్థానానికి భూచక్రం అని పేరు. ఆ భూతత్వంలోకి ప్రవేశించి అక్కడి నుంచి నాదం వెళుతుంది. మహీగతవతి అంటే మూలాధార స్థానము నందు ప్రవేశించినది అని అర్థం. ఇక్కడ ఆ అర్థమే ఇక్కడ సమంజసం. ఇది సరిగ్గా మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం అక్కడ చూపిస్తారు శంకర భగవత్పాదుల వారు. అంతేకాదు సహస్రారం దాకా వెళ్ళిన కుండలిని యోగికి ఎంత ఆనందంగా విహరిస్తుందంటే అటువంటి అమృతాన్ని తాగి తిరిగి వచ్చి స్వపిషి కులకుండే కుహరిణి అన్నాడు. ఇక్కడ ఆ మూలాధారంలో చక్కగా చుట్టబెట్టుకుని ఉంటుందిట. కానీ ఇది వరకు బంధింపబడి ఉన్నట్టుగా ఉంది, ఇప్పుడు స్వేచ్ఛగా పరమానందంతో విహరిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ స్వపిషి కులకుండే కుహరిణి అన్నప్పుడు మూలాధార చక్రమునందు ప్రవేశించిన కుండలిని శక్తిని చెప్తున్నారు. కానీ హ్రీం బీజం కుండలిని మంత్రం. అసలు శ్రీ విద్యయే కుండలిని మంత్రం. అమ్మవారి మంత్రము లలిత అంటే కుండలిని దేవత. ఆ కుండలిని జాగరణ అమ్మ ఉపాసనలో ఉన్నది, అమ్మ ఆరాధనలో ఉన్నది. అది ఎక్కడున్నది అంటే మహీగతవతి మూలాధారమునందు ఉన్నది. అది అర్థం. అది ఇక్కడ హ్రీం బీజం చెప్పినప్పుడు చెప్పడం విశేషం ఏంటంటే ఆ మూలాధారము నుంచి నిర్గమించే శక్తియే ఆ బీజాక్షర స్వరూపం. రాయి చెప్పాం కదా, 3 స్థానములు మూలాధారం, అనాహతం, ఆజ్ఞాచక్రం, సహస్రారం. అవే 4 అక్షముల స్థానములు. అక్కడ మూలాధారం ప్రధానం గనక మహీగతవతీం అన్నాడు. గంధర్వ సంసేవితాం. ఇదొక రహస్యమైన విద్య. ఎందుకంటే ఆ సమయంలో కుమారీం మంద్రయతీం అంటూ వేదంలో గొప్ప మాట చెప్తాడు. అక్కడి నుంచి ధ్వని చేస్తూ వస్తుందట. అది గొప్ప నాదం అండి. ఈ నాదం గురించే త్యాగయ్య అంటాడు, మూలాధారజ నాదమెరుగుటే ముదమగు మోక్షమురా. త్యాగయ్య సంగీతకారుడు కాదండి, సంగీత యోగి. తెలుసుకోండి ఇక్కడ నాదయోగి. ఆ రహస్యం ఆయనకు తెలుసు. మూలాధారజ నాదమెరుగుటే ముదమగు మోక్షమురా. ఆ నాదతత్వం బాగా తెలిసిన వాళ్ళనే గంధర్వులు అని అంటారు, ఒకటి కాదు. అందుకే వాళ్ళ నాదతత్వం తెలిసి ఆ నాదముతో అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు.
ఆ గంధర్వుల గానమే హాహూ హాహూ సామగాయన్నాస్తే తైత్రీయంలో కనబడుతుంది చూడండి. అది గంధర్వులకు ఆహా ఊహు అని పేర్లున్నాయి. ఇది పెద్ద రహస్యం. అదే ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత. శైలేంద్రం అంటే పర్వతం, పర్వతం అంటే పృథ్వీతత్వం. అక్కడ నుంచి ఉత్పన్నమైన నాద రహస్యం గంధర్వులకు తెలుస్తుంది. ఆ నాదాన్ని ఉపాసించే వాళ్ళు యోగరూప గంధర్వులు. అలాంటి వాళ్ళే అమ్మవారిని ఆరాధన చేయగలరు. ఆ రహస్యం ఇక్కడ చెప్తూ ఇచ్ఛాజ్ఞానకృతీం మహీగతవతీం గంధర్వ సంసేవితాం ఇక్కడ చెప్పాడు ఆ మాటని శంకరానందుల వారు. కనుక హ్రీంబీజ యొక్క స్వరూపము, దానిలో నాదరహస్యాలు, ఆ నాదరహస్య విద్యని ఉపాసన చేసిన గంధర్వులు, అలాంటి ఆ మంత్ర రహస్యాల్ని స్వరాలని ఉపాసన చేసిన వారి చేత సేవించబడుతోంది కనుక గంధర్వ సంసేవితాం శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజ రాజేశ్వరీం. రమ్యమైన శ్లోకాలు ఇచ్చారు. ఈ రెండు మరొక్కసారి చదువుకుందాం. హ్రీంకారాంకిత మంత్ర లక్షిత తన్నో హేమాచలాత్ సంచితై రత్నైరుజ్వలముత్తరీయ సహితం కౌశుంభవర్ణాంశుకం ముక్తాసంతతి యజ్ఞసూత్రమమలం సౌవర్ణతంతుద్భవం దత్తం దేవి ధియామయైతదఖిలం సంతుష్టయే కల్పతాం హ్రీంబీజాగతనాదబిందుభరితాం ఓంకారనాదాత్మికాం బ్రహ్మానందఘనోదరీం గుణవతీం జ్ఞానేశ్వరీం జ్ఞానదాం ఇచ్ఛాజ్ఞానకృతీం మహీగతవతీం గంధర్వ సంసేవితాం శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం. ఇప్పటివరకు అమ్మవారి వస్త్రము యజ్ఞోపేతం ధరించి కూర్చున్నారు. తర్వాత కూటములో హకారం ప్రారంభమవుతుంది. రెండవ కూటం దేన్ని ఇస్తుందని చెప్పుకున్నాం? చెప్పండి. అర్థకామములు. అర్థకామములు రెండు ఇస్తున్న తల్లి. అంతేకాదు ఎటువంటి అర్థకామాలు ఇస్తుందంటే మొత్తం ఇందులో చెప్పబడ్డ 6 అక్షరాలకి అర్థంగా చెప్తూ మహానుభావుడు అగస్త్యుల వారు ఒకటే చెప్పారు. ఉపద్రవ నివృత్తి పూర్వక సకల కామభోగ వ్యాప్తి అన్నాడు. ఎలాంటి ఆనందానుభవాలు అమ్మవారు ఇస్తున్నారంటే ఉపద్రవాలు లేని ఆనందం అంట. అది అంటే ఇవాళ ఒక ఆనందం వచ్చిందంటే రేపు ఏమి ఉపద్రవం వస్తుందో భయం మనకి. అలా కాకుండా ఉపద్రవములేమీ లేనటువంటి ఐహిక ఆముష్మికమైనటువంటి భోగములను ఆ తల్లి ఇస్తున్నది. అవి కావాలనుకునే వాళ్ళకి, అవి అక్కర్లేనుకునే వాళ్ళకి అఖండమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. కనుకనే ఆ తల్లి తన సంకల్పము చేత ఇవన్నీ తీరుస్తోంది. కనుక సంకల్పస్థానమైన హృదయం ఎక్కడుందో అదే కంఠం నుంచి కట్టి వరకు ఉన్న ప్రాంతమంతా కూడాను అమ్మవారి మధ్యకూట స్వరూపం, ఆ మంత్రస్వరూపంగా చూస్తున్నారు. అందులో మొదటిది హకారం. ఈ హకారాక్షరం గురించి చెప్తూ హన హింసాగత్యోహో అని మొదటి చెప్పారు. దీని అర్థం ఏంటంటే తాపత్రయ బాధని పోగొడుతుంది ఈ అక్షరం. ఒక్కొక్క అక్షరం చేసే వాళ్ళకి పనికొస్తుందని చెప్తున్నాను ఇక్కడ. ముందు ఈ అక్షరం అనగానే తాపత్రయ బాధ పోతుంది. సుఖం రావడం తర్వాత ముందు ఉన్న దుఃఖం పోవాలి కదండి ఇక్కడ. అందుకు ముందు చెప్పబడ్డ హకారం ఏం చేస్తుందంటే మన యొక్క తాపత్రయ బాధల్ని ఐహిక ఆముష్మిక బాధా నివృత్తి అని అగస్త్యుల వారు చక్కటి అర్థం చెప్పారు ఇక్కడ. కానీ ఈ హకార ఉచ్చారణ మాత్రం చేతనే ఐహిక ఆముష్మికమైనటువంటి బాధలు తొలగుతాయి అన్నాడు ఇక్కడ. అందుకే హకారంతో ప్రారంభిస్తున్నారు. హర్షోన్మత్త సువర్ణ పత్ర భరితాం అంటారు శంకరానందులు. ఈ లోపల శంకరాచార్యులు చేసిన పూజ చేయాలిగా. హంసైరప్యతి లోభనీయ గమనే హరావళీ ముజ్వలాం హిందోళజ్యుతిహీర పూరితరే హేమాంగదే కంకణే మంజీరే మణికుండలే మకుటమప్యర్థేందు చూడామణిం నాశామౌక్తికమంగుళీయ కటకే కాంచీమపి స్వీకురు. అంత వస్త్రం ధరించి కూర్చున్న తల్లిని ఆభరణాలు కూడా అలంకరించి తర్వాత పూజలోకి రేపు వెళ్ళొచ్చు. ఇందులో అన్ని ఆభరణాలే. సంబోధన ఏమిటంటే హంసైరప్యతి లోభనీయగమని హకారంతో ప్రారంభిస్తున్నారు కదా. హంసలకు కూడా మురిపెం కలిగించే గమనం కలిగినది. వాళ్ళ చూసి కొంచెం లోభం పడతారట. అంటే అలాంటి నడక మాకు లేదే, వస్తే బాగుండు అనుకుంటాయట హంసలు అమ్మవారి నడక చూసి. అలా హంసలకి లోభము కలిగించే గమనము కలతల్లి. ఇది చాలా విశేషమైన అర్థం అండి. భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో ఒక మాట అంటారు. కైలాసంలో అమ్మవారు నడుస్తుంటే వెనకాల హంసలు గుంపులు గుంపులు వెళ్ళిపోతున్నాయట. ఏమిటంటే నడక నేర్చుకుందామని ట్రై చేస్తున్నాయట ఇక్కడ. అయితే ఆవిడిలా నడవలేక అటు ఇటు తబ్బి పడిపోతున్నాయట ఇక్కడ. పడిపోతున్నా మళ్ళీ లేస్తూ నడుస్తున్నాయట. అలా నడుస్తున్న హంసలతో ముందు నడుస్తున్న ఓ తల్లి అని కీర్తించారు ఇక్కడ. ఇక్కడ
అమ్మను అనుసరించే హంసలు ఎవరు అంటే ధ్యానంతో అమ్మను అనుసరించే పరమహంసలే హంసలు. అక్కడ తెలుసుకోండి. ఇక్కడ హంసల పని ఏంటయ్యా అంటే పరమహంసల గమన సరణిని ప్రబోధించు హంసగమనా నీదు అంఘ్రులను తలదాల్తూ అనుగుబిడ్డను బ్రోవుమమ్మ కుహునివలె నన్ను చూడుమమ్మా అంట అమ్మ పాదాలు తలుచుకుంటే పలుకుతుంది. హంసైరప్యతి లోభనీయ గమనే హరావళీముజ్వలాం. మన హంసలకు లోభనీయమైనటువంటి, ఎందుకంటే అమ్మ పాదాలే వాళ్ళకి లోభము. ఆ పాదములు పొందాలనే తపనతో వెనకాల నడుస్తుంటారు హంసలు. కానీ హంసలు పరమ ప్రేమగా ఆ పాదాల వెంట నడుస్తుంటారు తల్లి. అటువంటి అందుకే హంసలకి ఈ లోక సుఖాలు పరలోక సుఖాలు అక్కర్లేదు, వాళ్ళకి ఆ పాదాలను అనుసరిస్తారు. అదే ఈశాధిక్పర. ఆ ఈశాధిక్పర దగ్గర ఆగమశాస్త్రంలో ఈశత్వనామ కలుషాక్కతినామ సంతి బ్రహ్మాదయ ప్రతిభవం ప్రళయాభిభూతా ఏకస్సయేవ జగతి స్థిర సంస్థితాస్తే య పాదయోస్తవ సకృత్ ప్రణతిం కరోతి అని ఈ పంచదశి స్తోత్రంలో. ఏమనంటే కొందరు ఈశా అని పేరుంటుంది, అది వేస్ట్ అమ్మవాడు. వాడిని మించిన వాడు మనకు కనబడుతుంటే ఏముంటుంది? వాళ్ళందరూ గొప్ప కాదు. ఎవరు? బ్రహ్మ ఇంద్రుడు వీళ్ళందరూ కల్పాంతకాలంలో పోయేవాళ్ళే. నీ భక్తుడు గొప్పవాడు. ఎందుకంటే వీడు కల్పాంతకాలంలో కూడా నశించని మోక్షాన్ని పొందుతున్నాడు కనుక వాడు ఇంకా గొప్పవాడు తల్లి అని చెప్పారు ఇక్కడ. అందుకే అలాంటి వాళ్ళు పరమహంసలండి. ఆ తల్లి పాదాలను అనుసరిస్తూ వెళుతుంటారు. అటువంటి ఓ తల్లి నీకు రకరకాలైనటువంటి ఆభరణాలు సమర్పిస్తున్నాం. హిందోళజ్యుతి హీరపూరిత తరే. హిందోళం అంటే ఒకానొక రంజక ద్రవ్యం అన్నారు ఇక్కడ. అంటే ప్రకాశమానమైనటువంటి హీర వజ్రములు మొదలైన రత్నాలతో నింపినటువంటి హేమాంగదే. హేమాంగదే అంటే బంగారు భుజకీర్తులు, కంకణములు, మంజీరే అందెలు, అలాగే మణికుండలాలు, అర్ధేందు చూడామణి అమ్మవారికి నెలవంక. అది మనం పూజ చేసినప్పుడు ఇవ్వాలండి. భావంతో ఇవ్వండి, నెలవంక తెచ్చి ఇవ్వలేము. భావంతో అర్ధేందు చూడామణిం మకుటమపి చక్కటి కిరీటం, నాసామౌక్తికం ఆ నాసికకు ముఖ్యర ఆభరణములు, అదేవిధంగా అంగుళీయం ఉంగరములు, కటకే కడియాలు, కాంచీం వడ్డాణము, ఇలాంటి ఆభరణాలు ఇస్తున్నాను తల్లి స్వీకరించు అంటే అమ్మవారి సర్వాభరణములు ఇందులో చూపించాడు. హిందోళజ్యుతి హీరపూరిత తర్రే హేమాంగదే కంకణే మంజీరే మణికుండలే మకుటమప్యర్థేందు చూడామణిం నాసామౌక్తికమంగుళీయ కటకే కాంచీమపి స్వీకురు అంటూ హకారంతో ఆయన రాస్తే ఈయన హర్షోన్మత్త సువర్ణ పాత్ర భరితాం పినోన్నతా ఘూర్ణితాం హుంకార ప్రియ శబ్దజాలినరతాం సారస్వతోల్లాసినీం సారాసార విచార చారు చతురాం వర్ణాశ్రమాకారిణీం శ్రీచక్ర ప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం. అమ్మవారు పాణిభ్యాం అలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం అంటున్నాం కదా. ఒక పాత్ర పట్టుకున్నట్ట. ఆ పాత్రలో ఒక మధువు నిండి ఉన్నది. అది ఎలాంటి మధువు అంటే హర్షోన్మత్త సువర్ణ పాత్ర భరితాం. హర్షము ఉన్మత్తత. ఉన్మత్తత అంటే అర్థం పిచ్చి అని లోకంలో వ్యవహరిస్తాం కాదు. ఉన్మత్తత ఉత్కృష్టమైన మత్తత. అంటే మత్తత అంటే మైమరపు, తెలుగులో మైమరపు. ఇప్పుడు ఇది కూడా వేదంలో వినబడుతుంది, తెలియదు చాలామందికి. మైమరపు అంటే శరీరాన్ని మరిచిపోవడం అంటే దాన్ని మత్తు అంటాం మనం. అది శరీరాన్ని మర్చిపోవడం అనేక రకాలుగా జరుగుతుంటుంది. కొంతమంది సీరియల్ చూస్తుంటే పాలు మాడిపోయినా తెలియదు, అదొక మత్తత. కానీ అలాంటి మత్తత కాదు, ఉన్మత్త ఉత్కృష్టమైన మత్తత రావాలి. అది ఎవరికి దొరుకుతుందంటే ప్రహ్లాదుడు ఆ మత్తతలో ఉన్నట్ట. ఎలాంటి మత్తత అంటే అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేర నేర్చు వినిత గుణశీల మాటలు వెయ్యినేలా అన్నాడు. అది ఎలా వస్తుందయ్యా అంటే ఆ బ్రహ్మానందము బ్రహ్మజ్ఞానం అనేది ఎవడికి పడుతుందో వాడికి ఇంక ప్రపంచం పట్టదు. కనుక వాడు ఎప్పుడు ఆ జ్ఞానానందంలో మర్చిపోయి ఉంటాడు. ఒక సుఖయోగిందుడు అలాగే తిరిగాడు, ఒక రామకృష్ణ పరమహంస అలాగే వికరించాడు. అలాంటి తాదాత్మ్యంలో వాళ్ళు ఉంటారండి. ఆ బ్రహ్మానంద జ్ఞానమేదో అది మధువుగా మర్చి చేతిలో పట్టుకుంది ఆవిడ. అని మధుపాత్ర అంటే ఇంకేదో అనుకోవద్దు. ఇక్కడ ఆవిడ పట్టుకున్నది ఆ జ్ఞానానందం అనేది. దీన్నే వారుణీ విద్య అంటారు. ఇది వేదంలో భృగైర్ వారుణీ విద్య, భార్గవి వారుణీ విద్యలు వేదంలో చెప్పబడుతుంది దీన్ని. ఇది వారుణీ మద విఫల. అలాంటి మధుపానం చేసి ఎప్పుడు మత్తుగా ఉంటాడు అమ్మవారి కళ్ళు. అందుకే ఆ తల్లి కళ్ళు ఎలా ఉంటే మదాలసాం మంజుల వాగ్విలాసం. ఆ కళ్ళల్లో ఒక పారవశ్య భావం కనబడుతుంది. పారవశ్య భావం.
అది ఆనందంతో కూడిన పారవశ్యం. హర్ష ఉన్మత్త స్వర్ణపాత్ర భరితాం పీనోన్నత ఘూర్ణితాం. దానివల్ల ఒక ఉదాత్తమైన స్థితికి వెళ్ళి ఘూర్ణితాం అంటే కళ్ళని ఇటు ఇటు తిప్పుతుంది పారవశ్యంతో. అలాంటి స్థితిలో ఉన్నది. మద ఘూర్ణిత రక్తాక్షి మదపాటల గండవు. ఆది భావం చూపించారు ఇక్కడ ఆ పాత్ర. సరిగ్గా మనకి మహిషాసుర సంహారం చేసేటప్పుడు అమ్మవారు విజృంభిస్తూ ఉంటే వాడు గర్జన చేస్తుంటాడు మహిషాసురుడు తీవ్రంగా. ఆ గిట్టలతో మన్ను చిమ్ముతూ కొమ్ములతో కొండలు కోలగొడుతూ ఓహో అని గర్జిస్తూ ఉంటే అమ్మవారి చేతిలో మధుపాత్ర పట్టుకుని గర్జ గర్జ మహామూఢ మధు యావత్ పిబామ్యహం అంటుంది ఒక మాట. గర్జించు గర్జించు, ఎంతసేపు గర్జిస్తావు, ఇదిగో ఇది నేను తాగే వరకే, ఇదిగో ఈ టీ సిప్ చేసి నీ పని చెప్తా అన్నట్టు ఇది తాగేసిన తర్వాత నీ గర్జనలు లాగితే దేవతల విజయ గర్జనలు మొదలవుతాయి అంటుంది ఇక్కడ. ఎంతవరకయ్యా ఈ రాక్షస గర్జనలు అంటే ఆ బ్రహ్మానంద మధు అందేవరకే, ఆ తర్వాత ఆగిపోతాయి అక్కడ. తెలుసుకోండి ఇక్కడ ఆ అర్థం. కానీ అమ్మవారు కూడా మధువు తాగారు కదా, పర్వాలేదు అనుకుని తయారవమని కాదు ఇక్కడ. ఆ మధు ఏమిటయ్యా అంటే ఆ మధు ఘూర్ణిత రక్తాక్షి, ఆ మాట అక్కడ. అందుకే పీనోన్నత ఘూర్ణితాం అన్నాడు ఇక్కడ. ఘూర్ణితాం అనే శబ్దానికి అద్భుతమైన మాట ఉందండి శాస్త్రంలో. బాహ్య విషయ వైముఖ్యం ఘూర్ణనం, ఇది అర్థం. బాహ్య విషయములేమి పట్టకపోవడం పేరు ఘూర్ణం అని పేరిట. అందుకే ఆ తల్లి ఆ మహానందాన్ని అనుభవిస్తున్న స్థితి. ఆనందమే ఆవిడ కదా. ఉత్కృష్టమైన బ్రహ్మానందం ఎలా ఉండదు? పీన ఉన్నత. పీన అంటే మహాబలీయమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆనంద పారవశ్యంతో బాహ్య విషయ వైముఖ్యం కలిగినటువంటి తల్లి హుంకార ప్రియ శబ్దజాల నిరతాం. హుంకారం అలాంటి ప్రియమైన శబ్దజాలములతో ఆసక్తి కలిగినది అన్నారు. హుంబీజస్తుంగ శక్తికహ అని గణేష్ శాస్త్రంలో కూడా వస్తుంది. హుంబీజం ఒక మహామంత్రం అండి. మన తెలుగులో మాట ఉంది హుంకరించాడంటారు. ఇది ఎలా వచ్చింది? హుం అని శబ్దంగానే వస్తేట అసుర శక్తులు పోతాయట అని గణపతి మంత్రంలో అది బీజాక్షరం వక్రతుండంలో. హుంకారం సామాన్యమైన అంశం కాదు ఇక్కడ. సరిగ్గా ధూమ్రాక్షుడు అనేక అక్షోహిణుల శాన తీసుకుని శుంభులు పంపగా దుర్గా మీదకి వస్తాడు, దుర్గాదేవి మీదకి. ధూమ్రాక్షుడు అక్షోహిణుల శాన తీసుకుని వస్తాడండి ఇక్కడ. అమ్మవారి దగ్గరికి వచ్చి ఏ మాట వినవే, శుంభులు పిలిస్తే రావేమి, జుట్టుబట్టి ఇచ్చికెళ్తానంటాడు దుర్మార్గుడు. అనగానే అమ్మవారి కనుబొమ్మలు ముడేసి చూసి హుం అంటారటండి ఇక్కడ. హుంగ్ అనగానే వాడు తగలబడిపోయాడు మొత్తం హుంగ్ శబ్దం చేత. కనుక అలాంటి హుంగ్ అంటే దుష్టశక్తుల్ని అసుర శక్తుల్ని నశింపజేసేటటువంటి ఏ దివ్య శబ్దములున్నాయో ఆ ప్రియమైన శబ్దజాలాలతో ఆసక్తి కలిగినది అని గొప్ప మాట. అంతేకాదు వాటి యందు నిరంతరం ఉన్నాడు తల్లి ఆ బీజాక్షర రూపములుగా. కనుక హుం బీజ ప్రియ శబ్దజాల నిరతాం. ఇవాళన్న హుంకారం సనాతన ధర్మాన్ని, భారతదేశాన్ని, హైందవ ధర్మాన్ని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నింటినీ కూడా దునుమాడుగాక అని అమ్మవారిని మనం ప్రార్థన చేసుకుంటాం ఇక్కడ. హుంకార ప్రియ శబ్దజాల నిరతాం సరస్వతోల్లాసిని. ఎందుకంటే మదఘూర్ణిత రక్తాక్షి అన్నప్పుడు అమ్మవారి స్వరూపమైనా ప్రధానంగా ఈ తల్లి మదజల కల్లోల లోచనాం వందే అన్నాడు కాళిదాస్. ఎవరిని? శ్యామలాదేవిని. ఆ తల్లి వర్ణనండి. అందుకే ఆ తల్లి విద్యాప్రదాయిని, సారస్వత ప్రదాయిని. అందువల్లనే ఆ తల్లి వల్లనే కాళిదాసు అంత కవిత్వం పొందాడు. అందుకే ఇక్కడ చూపిస్తున్న దానిలో ఆ తల్లిని స్ఫురింపజేస్తూ సరస్వతోల్లాసిని అన్నాడు ఇక్కడ. సారస్వతము చేత ఉల్లసిస్తుంది. ఉత్తమమైన సారస్వతం అంటే సాహిత్య శక్తినిచ్చి తద్వారా ఆ తల్లి ఆనందిస్తూ మనకు ఆనందం కలిగిస్తున్నది. కళానిధి కావ్యకళ రససేవధి అనే స్వరూపం. సారాసార విచార చారు చతురాం. ఏది సారమో ఏది సారరహితమో విచారించగలిగే అందమైన చాతుర్యం అమ్మవారి యొక్క స్వరూపము. ఎందుకంటే సార వస్తువులు తెలుసుకొని నిస్సార వస్తువులు తెలుసుకొని నిస్సారాన్ని విడిచిపెట్టి సారాన్ని పొందాలంటే చాతుర్యం ఉండాలండి ఇక్కడ. ఆ చాతుర్యం చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే నిస్సారమైనది విడిచిపెట్టి సారం పట్టుకోవడం కంటే అందమైన వస్తువు ఉందా? అందుకే చారు చతురాం అన్నారు ఇక్కడ. అది విచారణ వల్ల రావాలి. విచారణ విద్య కదా అమ్మవారు. అది జ్ఞానప్రదాయని కనుక శ్యామలకు కూడా సంబంధిస్తుంది. సారాసార విచార చారు చతురాం వర్ణాశ్రమాకారిణి. అమ్మవారు వర్ణాశ్రమ రూపంలో ఉన్నారు. ఇది మనం లలితా శాస్త్రంలో కూడా వర్ణాశ్రమ విధాయిని అంటున్నాం. వర్ణాశ్రమములు అనేటటువంటిది ఒక దైవీయమైన ప్రణాళిక. అది విశ్వంలో ఉంది. దేవతల్లో కూడా వర్ణాశ్రమ విధానాలు కనబడతాయి. ప్రకృతిలో కూడా వర్ణాశ్రమాలు ఉన్నాయి. శిలల్లో వర్ణాలు ఉన్నాయి, వృక్షాల్లో వర్ణాలు ఉన్నాయి. ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఎక్కువ తక్కువ లేవు. ప్రతి వారు వర్ణము ఆశ్రమం అనేది ప్రతి సమాజంలో ఉంటుంది. అన్ని రకాలుగా ఒక్క వ్యక్తిలో 4 వర్ణాలు ఉంటూ ఉంటాయి. మళ్ళీ
ప్రధానంగా ఒక వ్యక్తి నుంచి ఒక వర్ణశక్తి బయటపడుతుంది. కనుక ఈశ్వర స్వరూపంగా వర్ణాలని మన వేదం చూపించింది ఇక్కడ. ఇది చాలా ప్రధానమైన అర్థం. అంటే ప్రతి వర్ణము ఈశ్వరుని యొక్క శరీర భాగమలే అని దర్శించమన్నారు. ఎక్కువ తక్కువలు లేవు, కానీ శ్రమ విభజనలు ఉన్నాయి. ప్రతి వర్ణము గౌరవనీయమే, ప్రతి ఆశ్రమము గౌరవనీయమే. అది హిందూ మతంలో ఏ వర్ణం వాడైనా హిందువే. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఏదో ఒక వర్ణానికి చెందినవాడు ఉంటాడు. ఇది తెలుసుకోండి. లేదండి విదేశాల్లో వర్ణాలు లేవంటే అక్కడ ఉండేవి అక్కడే ఉంటాయి. వర్ణములు అనేవి ఎక్కడైనా ఉంటాయి. తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇతరుల దాడుల వల్ల వీటి మీద వైషమ్యాలు ఏర్పరిచారు. ఎందుకంటే పరస్పరం కొట్టుకుంటే ధర్మం దెబ్బతీయచ్చని ఉద్దేశంతో అది ఇప్పటికీ కొనసాగుతుంది పరస్పర ద్వేషాలతో. కానీ సహృదయులైనటువంటి వారు, ఆ ద్వేషాలు లేని వారు చాలామంది ఉన్నారు. అంత ద్వేషభూయిష్టమైతే ఈ వ్యవస్థ ఎప్పుడు పోయేది. ఇప్పటికీ ఉందంటే మొన్నటి వరకు ప్రతి ఊర్లో అన్ని వర్ణాల వారు కూడాను సాంకర్యాలు లేకుండానే అక్క, అమ్మ, చెల్లి అంటూ బ్రతికేరండి. ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ సృష్టిలో అందరూ అన్నీ చేయలేరు, కొందరు కొన్ని చేస్తారు. ఒకరి వల్ల ఒకరు ప్రయోజనాలు పొందుతుంటారు. ఇది సమాజ స్వరూపము. ఈ రూపం ఈశ్వర స్వరూపమే. అది వర్ణము, ఆశ్రమము. బ్రహ్మచర్యాశ్రమంలో విద్యాధ్యయనం, గృహస్థాశ్రమంలో గృహస్థగా చేయవలసినది, వానప్రస్థాశ్రమంలో అంతర్ముఖ ప్రయాణం, సన్యాసంలో అన్నీ విడిచిపెట్టి కేవల ఆత్మతత్వం నందు ఉండడం. ఇది మానవుడి క్రమ వికాసానికి చెప్తుంది పరిణితిలో. ఇవన్నీ కూడా జ్ఞానము, నాగరికత ఉన్నటువంటి సంస్కృతులు ఉంటాయి. అందుకే ఇవి సంపూర్ణంగా నాగరికతకు ఎదిగినటువంటి భారతదేశంలో మనకు కనబడ్డాయి మొదటి నుంచి కూడా. ఇవి అమ్మవారి యొక్క స్వరూపములే, వర్ణాశ్రమ రూపిణి. కానీ వర్ణాశ్రమాకారిణి, వర్ణాశ్రమాలన్నీ కలిపి అమ్మవారి యొక్క ఆకారమే. బ్రహ్మచారి గొప్పవాడా, గృహస్థు గొప్పవాడు అంటే ఎవడు ఎలా ఉంటే అలా ఉండాలి, అదే గొప్ప తెలుసుకోవాలి. ఇక్కడ ప్రతిదానికి ప్రయోజనం ఉంది. కానీ వర్ణాశ్రమముల రూపముతో ఉన్నటువంటి తల్లి అని భావన చేశారు. ఇక్కడ నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. ఆ చెప్పేటప్పుడే వర్ణాశ్రమ విధాయిని అన్నారు ఇక్కడ ఆ స్వరూపం. అందుకే ఇక్కడ చూపిస్తున్నది అమ్మవారి యొక్క బ్రహ్మానంద స్వరూపము, సార అసార విచార రూపము, అదేవిధంగా కర్మరూపంగా, సమాజ రూపంగా, వర్ణాశ్రమ రూపిణి. ఇన్ని రూపములతో ఉన్న తల్లికి నమస్కారం చేస్తూ హకారం పూర్తయింది. హర్షోన్మత్త సువర్ణపత్ర భరితాం పీనోన్నతా ఘూర్ణితాం హుంకార ప్రియ శబ్దజాల నిరతాం సారస్వతోల్లాసిని సారాసార విచార చారు చతురాం వర్ణాశ్రమాకారిణి శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం హంసైరప్యతి లోభనీయ గమనే హరావళీముజ్వలాం హిందోళజ్యుతిహీరపూరితరే హేమాంగదే కంకణి మంజీరే మణికుండలే మకుటమప్యర్థేందు చూడామణిం నాసామౌక్తిక మంగుళీయ కటకే కాంచీమపి స్వీకురు. స్వస్తి. ఓ